ఈరోజు చర్చకు స్వాగతం. మనమందరం స్నేహమనే పదాన్ని రోజూ వాడుతాం. కానీ నిజమైన, లోతైన స్నేహమంటే ఏమిటి? దాన్ని కొలవడానికి ఏదైనా ఒక కొలమానముందా? ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక ప్రాచీన కొలమానాన్ని చూడబోతున్నాం. ఇది కేవలం 7 లక్షణాల జాబితా కాదు. ఇది ఒక సాధారణ పరిచయం నుండి ఒక గాఢమైన ఆధ్యాత్మిక బంధం వైపు మనల్ని నడిపించే ఒక ప్రయాణం లాంటిది. అవును, మనం మాట్లాడుకోబోయేది దాదాపు 2,500 సంవత్సరాల క్రితం నాటి ఒక బౌద్ధ గ్రంథం, అంగుత్తర నికాయ నుండి. ఇందులో బుద్ధుడు తన భిక్షువులకు అంటే శిష్యులకు నిజమైన స్నేహితుడికుండాల్సిన లక్షణాల గురించి వివరిస్తారు. ఇవి వినడానికి చాలా కఠినమైన ప్రమాణాలుగా అనిపించచ్చు, కాని అవి స్నేహం యొక్క అసలైన సారాన్ని పట్టుచూపిస్తాయి. అయితే వేల ఏళ్ల క్రితం చెప్పిన ఈ మాటలు ఈరోజు మన వాట్సాప్ గ్రూపులకు, మన స్నేహాలకు వర్తిస్తాయా? సరిగ్గా ఇదే మనం ఈరోజు లోతుగా చూడబోతున్నాం. ఈ ప్రయాణం త్యాగంతో మొదలవుతుంది. బుద్ధుడు చెప్పిన 7 లక్షణాలలో మొదటి 2 చాలా శక్తివంతమైనవి. అవును, అవి స్నేహానికి పునాదిలాంటివి. మొదటిది, ఇవ్వడానికి కష్టమైనదాన్ని ఇస్తాడు. రెండవది, చేయడానికి కష్టమైనదాన్ని చేస్తాడు. ఈ 2 వాక్యాలు చాలా చాలా లోతైనవి. ఇక్కడ ముఖ్యం కష్టం అనే పదం. అంటే కేవలం మనకు తేలికైనవి, సౌకర్యవంతమైనవి ఇవ్వడం లేదా చేయడం కాదు. ఉదాహరణకు, మన దగ్గర బోలెడు డబ్బు ఉన్నప్పుడు కొంత ఇవ్వడం తేలికే. కాని ఇక్కడ చెప్పేది అది కాదు కదా. అస్సలు కాదు. ఇవ్వడానికి కష్టమైన దాన్ని ఇవ్వడం అంటే మనకు చాలా అవసరమైన దాన్ని ఇవ్వడం. మీరు ఒక ముఖ్యమైన పనిగడువులో ఉన్నారనుకోండి. మీ స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని తెలిసి మీ సమయాన్ని కేటాయించడం అది. లేదా ఒకరు మనల్ని బాధపెట్టినప్పుడు మన అహాన్ని పక్కన పెట్టి క్షమించడం, ఇది కూడా ఇవ్వడానికి కష్టమైనదే. ఇక్కడ త్యాగమంటే వస్తువులు కాదు, మన సౌకర్యం, మన సమయం, మన అహం. అయితే ఇక్కడ నాకో సందేహం. ఎప్పుడూ కష్టమైన పనులే చేసే స్నేహితుని ఆశించడం అత్యాశ కాదా? ఒక స్నేహితుడు కూడా మనిషే కదా, వాళ్లకంటూ పరిమితులుంటాయి కదా. చాలా మంచి ప్రశ్న. ఇది నిరంతరం త్యాగాలు చేయమని చెప్పడం లేదు. ఓకే. దాని అర్థం, నిజంగా అవసరమైన క్లిష్ట పరిస్థితులలో ఒక సాధారణ పరిచయస్తుడు వెనక్కి తగ్గే చోట నిజమైన స్నేహితుడు ముందుకొస్తాడు. చెయ్యడానికి కష్టమైన దాన్ని చెయ్యటం అంటే ఇదే అనమాట. అంటే ఉదాహరణకు, మన స్నేహితుడి తరఫున ఒకరితో కఠినంగా మాట్లాడాల్సి రావటం, లేదా మానసికంగా చాలా శ్రమతో కూడుకున్న పనిలో వారికి తోడుగా నిలబడటం. చాలామంది ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. కాని నిజమైన స్నేహితుడు ఆ అసౌకర్యాన్ని స్వీకరిస్తాడు. అర్థమైంది. అంటే నిజమైన స్నేహానికి ప్రాచీన పరీక్ష సౌలభ్యం కాదు, మన స్నేహితుడు కోసం మన అసౌకర్యాన్ని స్వీకరించటానికి మనం సిద్ధంగా ఉండడం. ఇది చాలా ఉన్నతమైన ప్రమాణం. ఖచ్చితంగా. అక్కడే సాధారణ స్నేహానికి, గాఢమైన బంధానికి మధ్య తేడా మొదలవుతుంది. సరే, ఇవ్వడం, చేయడం ఈ 2 కష్టమైన పనులే. కానీ సంబంధాల్లో అంతకన్నా కష్టమైంది ఇంకోటుంది: ఎదుటివారి తప్పులను భరించడం. బహుశా అందుకేనేమో 3వ లక్షణంగా సహనం గురించి చెప్పబడింది. సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. 3వ లక్షణం, సహించడానికి కష్టమైన దాన్ని ఓపికగా సహిస్తాడు. బౌద్ధ పరిభాషలో దీనిని ఖంతి అంటారు. అంటే క్షమ లేదా సహనం. ఏ ఇద్దరు మనుషులు కలిసి ఉన్నా అభిప్రాయ భేదాలు, పొరపాట్లు సహజం. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒకరినొకరు బాధపెట్టుకోవచ్చు. అవును, ఈ రోజుల్లో ఇది చాలా ముఖ్యంగా అనిపిస్తోంది. ఈ సోషల్ మీడియా యుగంలో చిన్న చిన్న పొరపాట్లకే సంబంధాలు తెగిపోతున్నాయి. ఒక తప్పు మాట, ఒక పొరపాటు చర్యతో స్నేహాన్ని రద్దు చేసుకునే క్యాన్సిల్ కల్చర్ లాంటిది. అదిప్పుడు వ్యక్తిగత సంబంధాలలో కూడా చూస్తున్నాం కదా. నిజమే. కాని ఈ లక్షణం ఏం చెప్తోందంటే, నిజమైన స్నేహితుడు మొదటి సమస్య రాగానే పారిపోడు. ఇది హింసను లేదా అగౌరవాన్ని సహించమని చెప్పడం లేదు, అది వేరే విషయం. కరెక్ట్. ఇది మానవ సహజమైన బలహీనతలను అర్థం చేసుకుని వాటికి కొంత వెసులుబాటు ఇమ్మమని చెబుతోంది. మన స్నేహితుడ్లోని మంచితనాన్ని చూసి వారి తప్పులను సహనంతో స్వీకరించడం, ఇది స్నేహాన్ని నిలబెట్టే ఒక బలమైన స్తంభంలాంటిది. అంటే ఒకరినొకరు పరిపూర్ణులుగా ఉండాలని ఆశించకుండా అసంపూర్ణతను అంగీకరించడమే నిజమైన స్నేహం. ఆ త్యాగం, సహనం నిలబడాలంటే వాటి కింద బలమైన పునాది ఉండాలి. బహుశా అదే నమ్మకం. తర్వాతి 2 లక్షణాలు దాని గురించే కదా. అవును, ఇవి ఒకే నాణ్యానికి 2 వైపుల లాంటివి. 4వది, అతను తన రహస్యాలను నీకు వెల్లడిస్తాడు. 5వది, అతను నీ రహస్యాలను కాపాడుతాడు.
ఇది నమ్మకంలోని రెండు కోణాలను చూపిస్తుంది. సున్నితత్వం అంటే వల్నరబిలిటీ, మరియు సమగ్రత అంటే ఇంటగ్రిటీ. వావ్! ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. మన రహస్యాలు చెప్పడమంటే మన బలహీనతలను బయటపెట్టుకోవడమే. నిన్ను నేను నమ్ముతున్నాను, నా ఈ బలహీనతతో నన్ను గాయపరచవు అని చెప్పడం లాంటిది. ఖచ్చితంగా అది సున్నితత్వం. ఎప్పుడైతే ఒకరు తమ రక్షణా కవచాన్ని తొలగించి తమ భయాలను, వైఫల్యాలను మీ ముందు ఉంచుతారో అప్పుడు బంధం లోతుగా మారుతుంది. ఇక రెండవ భాగం సమగ్రత. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. వేరొకరి రహస్యాలను కాపాడడమనేది వారి ఆత్మను కాపాడడం లాంటిది. ఎప్పుడైతే ఈ రెండూ కలుస్తాయో అక్కడ ఒక సురక్షితమైన ప్రదేశం ఏర్పడుతుంది. ఆ సురక్షితమైన ప్రదేశం లేకపోతే మనం ఎప్పుడూ మనలో కొంత భాగాన్ని దాచుకుంటూనే ఉంటాం. అప్పుడది నిజమైన స్నేహం ఎలా అవుతుంది? మనల్ని మనం పూర్తిగా ఆవిష్కరించుకోలేని చోట స్నేహం పరిపూర్ణం కాదు. అంటే నిజమైన స్నేహమంటే కేవలం రహస్యాలు పంచుకోవడం కాదు. ఇద్దరూ భయం లేకుండా తమ పూర్తి స్వరూపంతో ఉండగలిగే ఒక అభయారణ్యాన్ని నిర్మించుకోవటం. అద్భుతంగా చెప్పారు. ఆ అభయారణ్యంలోనే స్నేహం ఏపుగా పెరుగుతుంది. ఇప్పుడు వరకు మనం త్యాగం, సహనం, నమ్మకం గురించి చూశాం. ఇక చివరి రెండు లక్షణాలు, ఇవి స్నేహానికి అసలైన అంతిమ పరీక్షలా అనిపిస్తున్నాయి. అవేమిటంటే కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను విడిచిపట్టడు, మరియు నిన్ను కఠినంగా తక్కువ చేసి చూడడు. అవును, ఇవి స్నేహానికి అసలైన అగ్నిపరీక్ష. మన జీవితం బాగున్నప్పుడు, విజయోత్సవాల్లో ఉన్నప్పుడు మన చుట్టూ చాలా మంది ఉంటారు. వారిని కేవలం మంచి రోజుల స్నేహితులు అంటాం కదా, ఫేర్ వెదర్ ఫ్రెండ్స్. నాకు విషయం గుర్తొస్తోంది. మనకు ప్రమోషన్ వచ్చినప్పుడు పార్టీకి పిలిస్తే అందరూ వస్తారు. అదే మనం ఉద్యోగం కోల్పోయామని చెప్పి కాస్త మాట్లాడాలి అని ఫోన్ చేస్తే ఎంతమంది ఫోనెత్తుతారు? అక్కడే తెలుస్తుంది అసలు విషయం. కరెక్ట్. కష్టాల్లో తోడుండటం అనేది విధేయతకు నిజమైన చిహ్నం. అయితే ఆ రెండవ భాగం, నిన్ను కఠినంగా తక్కువ చేసి చూడడు అనేది నాకింకా లోతుగా అనిపిస్తుంది. దాని అర్థమేమిటి? ఇది చాలా సూక్ష్మమైన కాని అత్యంత ముఖ్యమైన విషయం. అనుకోండి, మీరొక పెద్ద ప్రాజెక్ట్లో ఫెయిల్ అయ్యారు, లేదా ఆర్థికంగా చితికిపోయారు. మిమ్మల్ని తక్కువ చేసి చూసే వ్యక్తి పాపం నీవల్ల కాలేదు అనే జాలితో చూస్తాడు. వాళ్ల మాటల్లో, చేతల్లో ఆ చులకన భావం కనిపిస్తుంది. అంటే మన పరిస్థితిని చూసి మనల్ని అంచనా వేయడం. ఖచ్చితంగా. కాని నిజమైన స్నేహితుడు అలా చూడడు. వారు ఈ ఒక్క వైఫల్యం నిన్ను నిర్వచించదు, నీ సత్తా నాకు తెలుసు, దీన్నుండి బయటపడదాము అని అంటాడు. ఆ తేడానమాట. వారు పరిస్థితిని చూసి కాదు, వ్యక్తిని చూసి గౌరవిస్తారు. మీ అత్యంత నిస్సహాయ స్థితిలో కూడా మిమ్మల్ని సమానంగా చూడడమే అసలైన గౌరవం. వావ్! నేను స్నేహం గురించి ఎప్పుడూ ఈ కోణంలో ఆలోచించలేదు. జాలికి, గౌరవానికి మధ్య ఉన్న తేడా ఇది. కష్టాల్లో ఉన్నప్పుడు మనకు కావలసింది జాలి కాదు, మనల్ని నమ్మే ఒక మనిషి. అదే, ఆ గౌరవం స్నేహానికి ప్రాణం పోస్తుంది. ఈ 7 లక్షణాలను చూశాక నాకొక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి లక్షణంలోనూ కష్టం అనే పదం అంతర్లీనంగా ఉంది. ఇవ్వడానికి కష్టం, చెయ్యడానికి కష్టం, సహించడానికి కష్టం. ఎందుకని ఈ గ్రంథం స్నేహాన్ని ఇంత కష్టమైనదిగా చిత్రీకరిస్తోంది? ఎందుకంటే అది నిజం. పాలీ భాషలో దుద్ధద అంటే ఇవ్వడానికి కష్టం, దుఃఖర అంటే చెయ్యడానికి కష్టం అనే పదాలు వాడారు. దీని ద్వారా బుద్ధుడు అంగీకరిస్తున్నదేమిటంటే నిజమైన స్నేహాన్ని నిర్మించటం, నిలబెట్టుకోవడం ఒక సులభమైన విషయం కాదు. అది కేవలం సరదాగా గడిపే సామాజిక బంధం మాత్రమే కాదు, అదొక సాధన. సాధన అంటే స్నేహం ఒక బాధ్యత, ఒక నిబద్ధత అని చెబుతున్నారా? అంతకంటే ఎక్కువ. బౌద్ధంలో దీనిని కళ్యాణమిత్తత అంటారు. అంటే ఆధ్యాత్మిక సహచర్యం. అంటే ఒక మంచి స్నేహితుడిగా ఉండటమనేది మనల్ని మనం మెరుగుపర్చుకోవడానికి, మనలోని మంచి లక్షణాలను పెంపొందించుకోవడానికి ఒక మార్గం. ఓ! దాతృత్వం, సహనం, కరుణ, నిబద్ధత వంటి లక్షణాలను ఆచరణలో పెట్టడానికి స్నేహం ఒక క్షేత్రం లాంటిది. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. అంటే మనం ఒక మంచి స్నేహితుడిగా ఉన్నప్పుడు మనం కేవలం అవతలి వ్యక్తికి సహాయం చేయడం లేదు, మనల్ని మనం ఆధ్యాత్మికంగా ఉన్నతీకరించుకుంటున్నాం. అవును. ఎందుకంటే ఈ 7 లక్షణాలను పాటించడానికి మనకు ఎంతో ఆత్మనిగ్రహం, నిస్వార్థం అవసరం. మనం ఈ లక్షణాలను మన స్నేహితుడి పట్ల చూపినప్పుడు మనం కూడా ఒక మంచి మనిషిగా ఎదుగుతాం. అందుకే స్నేహం కేవలం ఒక సంబంధం కాదు, అదొక సాధన. ముగింపుగా చెప్పాలంటే అంగుత్తర నికాయలోని ఈ చిన్న భాగం మనకు స్నేహం గురించి ఒక శక్తివంతమైన చట్రాన్ని అందిస్తుంది. త్యాగం, సహనం,
గాఢమైన నమ్మకం మరియు కష్టకాలంలో కూడా వీడని విధేయత, గౌరవం మీద నిర్మించబడిన స్నేహం ఇది. అవును, ఇది స్నేహాన్ని ఒక సాధారణ పరిచయం నుండి ఒక లోతైన ఆధ్యాత్మిక సాధనా స్థాయికి తీసుకువెళ్తుంది. ఇక్కడ అసలైన సవాలు ఆ పదే పదే వచ్చే కష్టం అనే పదంలోనే ఉంది. ఇది స్నేహితులను ఎన్నుకోవడంలో మరియు మనం ఒక స్నేహితుడిగా ఎలా ఉండాలో పాటించాల్సిన ఒక ఉన్నత ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక చివరి ప్రశ్నతో వదిలివేస్తుంది. ఈ గ్రంథం ఒక స్నేహితుడిలో మనం చూడవలసిన లక్షణాలను చాలా స్పష్టంగా వివరిస్తుంది. మనం తరచుగా మన స్నేహితులు మన పట్ల ఇలా ఉండాలని ఆశిస్తూ ఉంటాం. నిజమే, కానీ అసలు ఆలోచించాల్సిన ప్రశ్న వేరే ఉంది. ఈ జాబితాను బయటివారిని కొలవడానికి ఒక గీటురాయిగా కాకుండా మన స్నేహాలలో మన ప్రవర్తనకు అద్దంలా ఉపయోగించుకుంటే ఎలా ఉంటుంది? ఈ 7 లక్షణాలను మనం ఎంతవరకు పాటిస్తున్నాం? ఇవ్వడానికి కష్టమైన దాన్ని ఇచ్చే వ్యక్తిగా లేదా సహించడానికి కష్టమైన దాన్ని సహించే వ్యక్తిగా మనం ఎంతవరకు నిలుస్తున్నాం? ఈ ఆత్మపరిశీలనే ఈ ప్రాచీన జ్ఞానం నుండి మనం నేర్చుకోగల అతిపెద్ద పాఠమేమో.